బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల ఘర్షణతో కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. మున్సిపాలిటీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. మంత్రి వివేక్ కాన్వేపై దాడి జరిగింది. ఉద్రిక్తతల మధ్య రెండు పార్టీల కౌన్సిలర్లు క్యాంపులకు తరలి వెళ్లారు. కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మంట 2 రోజులుగా నరాలు తెగే ఉత్కంఠ రేపుతోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా మున్సిపల్ పీఠం కోసం ఢీ అంటే ఢీ అంటున్నాయి. మొత్తం 22 వార్డులున్న మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 10, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న సిపిఐ 4, కాంగ్రెస్ 7, ఇండిపెండెంట్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 2 ఎక్స్ఎఫ్సిఓ ఇండిపెండెంట్ మద్దతుతో కాంగ్రెస్ బలం 10కి చేరింది. మంత్రి వివేక్ కు తోడుగా కేతనపల్లి కోసం రంగంలోకి దిగారు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ. మరోవైపు తమకు సిపిఐతో కలిసి 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు కాబట్టి మున్సిపాలిటీ తమదే అంటోంది బీఆర్ఎస్. మంగళవారం కౌన్సిల్ సమావేశానికి వస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌన్సిలర్స్ ను పోలీసులు అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. కౌన్సిల్ సమావేశానికి వస్తున్న మంత్రి వివేక్ కాన్వాయ్ పై చెప్పుల్ని విసిరారు బీఆర్ఎస్ నేతలు. మరికొందరు వివేక్ కారు అద్దాలపై రాళ్లు విసిరారు. తర్వాత కౌన్సిల్ హాల్లోకి వెళ్లిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను కాంగ్రెస్ కౌన్సిలర్లు అసభ్యంగా తాకారంటూ ఆందోళనకు దిగారు గులాబీ కౌన్సిలర్లు. బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఆందోళనతో కౌన్సిల్ సమావేశం, చైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడింది. వాళ్ళు తిట్టుకుంటూ కూర్చున్నారు, మేము పీస్ఫుల్ గా బయటకు వచ్చినాం. ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో బాల్క సుమన్ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డ వివేక్ గుండాయిజం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యాడు. బాల్క సుమన్, నువ్వు నీ రాజకీయం చేసుకో, రౌడీ లేక బిహేవ్ చేయకు, అవసరం లేదు రౌడీజం చేయడానికి. ఎంతో పేరున్న వివేక్ ఒక్క మున్సిపాలిటీ కోసం దిగజారిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బాల్క సుమన్. మంత్రి ఆధ్వర్యంలో ఇవల్ల ఆడకూతుల మీద దౌర్జన్యం జరిగింది. వాళ్ళు ఇంట్లోకి వస్తూనే ఇప్పుడు మమ్మల్ని పట్టుకుని ఏడ్చిర్రు. మీ మీడియా వాళ్ళు విజువల్స్ తీసిర్రు. సిగ్గుండాలి ఈ మంత్రికి. గింత దుర్మార్గం ఒక్క మున్సిపల్ కౌన్సిల్ కోసం. ఇచ్చి పారేస్తాం, నువ్వు అడుగు, రిక్వెస్ట్ చేయి, ఇచ్చి పారేస్తాం కౌన్సిల్ వాయిదా పడ్డా కూడా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. కేతన్పల్లి మున్సిపాలిటీలో అధికారులు కూడా కాంగ్రెస్ కే మద్దతు పలుకుతున్నారని ఆరోపించారాయన. మరోవైపు కేతన్పల్లిలో తమకు బలముందంటోంది అధికార పార్టీ.